చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సార్. అంతేనా ఫైనల్? అది మీరిద్దరు పెళ్లి చేసుకుంటారు, అవును సార్. తల్లిదండ్రులు వ్యతిరేకించిన అతను వద్దని ఏదన్నా కూడా, అంతేనా ఫైనల్? మేడం ఇక్కడ 2 things. 1 is వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉన్నప్పుడు ముందే వాళ్ళు ఫైటింగ్ చేసుకుని అందరికీ ఎదురీది ముందే పెళ్లి చేసుకుంటే అసలు ఈ డ్రామా అక్కర్లేదు, ఈ వేదిక అక్కర్లేదు, ఈ దండలు అక్కర్లేదు. ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే కనుక, సరే అక్కడ ఏదో తూతూ మంత్రంగా ఇలా పెళ్లి చేసేసుకుందాం. మెయిన్గా ఆ అమ్మాయి పేరు ఏంటి నాన్న? ప్రశాంతి. మెయిన్గా ఇక్కడ ఏంటంటే కీలకమైనటువంటి వ్యక్తి. ఏదో తూతూ మంత్రంగా తల్లిదండ్రులు ప్రెషర్ పెడుతున్నారు కాబట్టి పెళ్లి చేసేసుకుని ఏదో తూతూ మంత్రంగా కాపురం చేయకుండా అలా దూరంగా భర్త దగ్గర నుంచి ఉంటే కనుక రేపొద్దున భర్త దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది, అతనే అసహ్యం పడతాడు, చిరాకు పడతాడు, గుడ్ బై చెప్తాడు, పెళ్లి పెటాకులు అవుతుంది, అప్పుడు నేను మళ్ళీ వచ్చి అభి దగ్గర వాలిపోవచ్చు అన్నట్టుగా అమ్మాయి అనుకుంది. కానీ ఇక్కడ ఏంటంటే సత్యబాబుని చూస్తే కనుక ఇక్కడ ఇంత ప్రాబ్లం అయినా కూడా చాలా ఓపిక్గానే ఉన్నాడు మనిషి. నార్మల్గా అయితే కనుక గుండె రగిలిపోవాలి, 2 చెంపలు 4 పీకాలి, అలా కాకుండానే అతను ఓపిక్గా ఉన్నాడు. ఈ ఓపికనే ఆ అమ్మాయి కూడా చూసిందనమాట. ఎంతకాలం ఇతను ఓపికగా ఉంటాడు, ఇతను ఫ్రస్ట్రేట్ చేసి భార్యాభర్తల సంబంధం లేకుండా దూరంగా పెట్టినా కూడా, ఇష్టం లేనట్టుగా ప్రవర్తించినా కూడా ఎక్కడ తెగదెంపులు అయ్యేటట్లేదు. మేము ఇంకెంతకాలం ప్రేమించుకున్నటువంటి వాళ్ళం, అంతకుముందు 3 years పాటు చట్టపట్టాలు వేసుకుని తిరిగేవాళ్ళం, ఇప్పుడు మేమిద్దరం ఎంతకాలం మేము దూరంగా ఉంటాం అని చెప్పి ఇంక ఈ జగన్నాటకం ఆడటం మొదలుపెట్టాడు. అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే తెలుసమ్మా ప్రియాంక, నువ్వు ఏదైతే నువ్వు ఇందాక అన్నావో తల్లిదండ్రులు అంటే భయము, ఈ అబ్బాయి ఏదైతే అభి అన్నాడో, అమ్మో మా ఇన్లాస్ నన్ను అదే నీ పేరెంట్స్ నన్ను చంపేస్తారనే మాట అంటున్నారు, ఇదంతా కట్టు కదా. ఇక్కడ ఎవరైనా కూడా అమాయకులు ఉన్నారు అంటే కనుక ఒకటి సత్యబాబు, రెండోది మీ పేరెంట్స్ అనేటటువంటిదే ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఎవరు దుర్మార్గులు, దుష్టులు, ఎవరు ఘోరమైనటువంటి మనుషులు ఎవరు లేరు. ఎందుకంటే మీ తల్లిదండ్రులకి నిజంగా అంత భయపడే నువ్వు, నీ తల్లిదండ్రుల గురించి అంతగా భయపడే అభి అయి ఉంటే కనుక ఇంత చేయరు. ఒక ప్రేమ గురించి పోరాటం, దాని దగ్గర నుంచి వచ్చేటటువంటి వ్యతిరేకత డిఫరెంట్. ఒక పెళ్లి చేసేసుకుని పెళ్లి పెటాకులు చేసుకుని అడ్డదారిలో వచ్చి ఇక్కడ కూర్చుని పెళ్లి చేసుకోవటం, ఎక్కడ ఎక్కువ కోపం ఉంటుంది, ఎక్కడ ప్రాణాలు పోతాయి. సో వాస్తవానికి మీరు ఇందాక ఏదైతే చెప్పారో మా పేరెంట్స్ అతన్ని చంపేస్తారు, ఇదంతా ఉత్త కట్టు కదా ఇదంతా కూడా. అంటే ఏంటంటే ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ యొక్క హీట్ని ఎలివేట్ చేశారు. ఏ విధంగా ఈ హీట్ని ఎలివేట్ చేశారంటే, మేడం నెక్స్ట్ మినిట్ మేము ఈ వేదిక నుంచి ఇక్కడ ఈ స్టూడియోలోంచి బయటకు వెళ్తే కనుక మా ప్రాణాలు పోతాయి, మా ప్రాణాలంతా కూడా మీ చేతుల్లోనే ఉన్నాయి, మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి, పెళ్లి చేసేసి మాకు ఒక విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇస్తే కనుక తర్వాత చూస్తామని చెప్పి ఆ హీట్ పెంచడం గురించి ఇతనేమో వచ్చి కిడ్నాప్, చావుబాదారు అనేటటువంటి ఒక నాటకం ఆడాడు. మా పేరెంట్స్ ఇతన్ని చంపేస్తారు, ఇప్పుడు ఇంకో నెక్స్ట్ మినిట్ చంపేస్తారని ఆడేసి మీరు ఇక్కడ ఏంటంటే దండలు మార్చేసి త్వరగా పెళ్ళి అయిపోతే కనుక ఇక్కడ హ్యాపీగా వెళ్ళిపోదాం అనేటటువంటి నాటకంతో ఇక్కడికి వచ్చారు. ఈరోజు మీరిద్దరూ ఎవరిని మోసం చేశారో, ఆ అబ్బాయికి ఎలాగా తల్లిదండ్రులు లేరు. కానీ ఒక ఆడపిల్లగా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనమ్మా, ఇక్కడ ఎవరు వేలుతో ఎవరు కన్ను పొడుచుకున్నారంటే కనుక నీ వేలుతో నీ కన్నే పొడుచుకున్నావు. ఈరోజు ఆ అబ్బాయికి నిజంగా తల్లిదండ్రులు లేనటువంటి అనాథ, నువ్వు తల్లిదండ్రులు ఉన్నా కూడా అనాథ అయిపోతున్నావు. ఈ రోజు నుంచి తల్లిదండ్రులు బ్రతుకుండగా కూడా నువ్వు అనాథ అయిపోతున్నావు. నీ కుటుంబం నిన్ను యాక్సెప్ట్ చేయదు. మీ సమాజం ఎక్కడైతే నువ్వు పుట్టి పెరిగావో వాళ్ళు ఎవరు నిన్ను గౌరవించరు. ఎందుకు? ప్రేమించేవు కాబట్టి గౌరవం రావట్లేదు అనేటటువంటి అంశం కాదు. ప్రేమించి మొదటిసారి ప్రేమ గురించి పోరాటం చేయకుండా ఒక దొంగ పెళ్లి చేసుకుని ఒక అమాయకుడైనటువంటి అబ్బాయిని మోసం చేసి అడ్డదారిలో బయటకు వచ్చేసి దొంగతనంగా ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి శతకోటి అబద్ధాలు ఆడే చూడు. దీని గురించి సమాజం ఎప్పటికీ కూడా నిన్ను యాక్సెప్ట్ చేయదు, నీ ఫ్యామిలీ ఎప్పటికీ కూడా నిన్ను స్వీకరించదు. ఇక్కడ అభి అనేటటువంటి నువ్వు ప్రేమించినటువంటి అబ్బాయి నీకు దక్కేడాన్ని చంకలు గుద్దుకుంటున్నావేమో, కానీ ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నా అనేటటువంటి కుటుంబాన్ని కూడా నిన్ను కనీ పెంచినటువంటి నీ తల్లిదండ్రులు ఎవరైతే అల్లారు ముద్దుగా నిన్ను పెంచారో వాళ్ళని పోగొట్టుకుంటున్నావు. దీనికంటే పెద్ద శాపం అంటూ ఇంకోటి ఉండదనేది నా భావం. 1కి 2 సార్లు ఆలోచించుకోండి. నిజంగా ఇప్పటికీ కూడా మీది స్వచ్ఛమైనటువంటి ప్రేమ అయితే స్వచ్ఛమైనటువంటి ప్రేమ 4-5 ప్రేమల్ని కాపాడాలి, తల్లిదండ్రుల ప్రేమను కాపాడాలి, సమాజంలో గౌరవాన్ని కాపాడాలి, కుటుంబ పరువును కాపాడాలి. అది స్వచ్ఛమైనటువంటి ప్రేమ. ఇది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కాదమ్మా, ఇది దొంగ ప్రేమ. మీ ప్రేమ నిజమే అయి ఉండొచ్చు, కానీ 4 ప్రేమల్ని 4 జీవితాల్ని పరువు ప్రతిష్టల్ని నాశనం చేసి మిమ్మల్ని మీ ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్నారు చూడండి, అది మీ పిచ్చితనం. ఇదైతే మాత్రం నేను చెప్తున్నాను. సత్యబాబు హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే కనుక ఈరోజు అమ్మో దేవుడి దయ వల్ల ఇది ఇంకో 3-4 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు పిల్లలు పుట్టిన తర్వాత ఈ మాసం ఇలా కంటిన్యూ అయితే కనుక ముందు నువ్వు వెనకతలు గొయ్యిలాగా అయి ఉండేది అతని జీవితం. వాస్తవానికి ఏంటంటే మొదటి నుంచి నువ్వు అతనికి దూరంగానే ఉన్నావు. ఆఖరికి ఏదైతే అతను మొదటి నుంచి గెస్ట్ చేస్తున్నాడో అదే అతను కళ్ళెదురుగుంటే కనిపించింది కాబట్టి అతని జీవితం అతను బతుకుతాడు. కానీ ఈరోజు ఎవరన్నా కూడా
మోసపోతున్నారంటే అది మీరిద్దరు. ఎప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని క్షమించరు. ఎప్పటికి కూడా మీరు ఈ జీవితాలు ఏకాగ్గానే బతకాలి. ఇది మీ ప్రేమ ద్వారా మీకు వచ్చినటువంటి లాభం అంటారో ఏమంటారో నాకు తెలియదు. థ్యాంక్ యూ సార్. మేడం మేడం, ప్రేమ అంటే కళ్ళతో స్టార్ట్ అయ్యి గుండె స్పందన దగ్గర ఆగేది. ఈ జనరేషన్ ప్రేమ ఎలా ఉందంటే శరీరంతో స్టార్ట్ అయ్యి బ్రేకప్ల దగ్గర ఆగుతుంది. దీనికి ఒక ప్రేమ అనే డైలాగులు పెట్టుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఒక లవర్ని చూడాలంటే 6 months 1 year వెయిట్ చేసే జనరేషన్స్ నుంచి 6 minutes కూడా వెయిట్ చేయలేకుండా చాటింగులు, న్యూడ్ ఫోటోలు, ఒకరికొకరు ఫార్వర్డ్ చేసుకునే హీనమైన పరిస్థితిలో లవ్ అనే వాల్యూబుల్ వాడిని, పవిత్రమైన పదాన్ని స్పాయిల్ చేస్తున్న సందర్భాలకి వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎంత ట్రై చేశానో వీళ్ళలో ఒక్క నిజమన్నా బయటకు వస్తుందేమో అని. ఎన్ని అబద్ధాలు. వీళ్ళిద్దరు పర్ఫెక్ట్ కపుల్స్ తెలుసా. ఆ పిల్ల ఆ అబ్బాయికి చెప్పలేదు అనేది ఎంత అబద్ధమో, ఆ అబ్బాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, వాళ్ళ తల్లిదండ్రులు మర్డర్ అటెంప్ట్ చేశారు అనేది అంత అబద్ధం. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్తో మేము మాట్లాడితే వాళ్ళు గుండెలు బాదుకొని ఏడ్చుకున్నారు. అమ్మ అసలు ఆ పిల్ల మాకు చెప్పను కూడా చెప్పలేదు, ఇన్ కేస్ చెప్పుంటే మేము అంత ఖర్చు పెట్టుకుని పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తాము, రేపటి రోజున అబ్బాయి కేసు ఫైల్ చేస్తే మాకు ఇది అవుతుంది, మీరు ఏం చేస్తారో చేసేయండి. అక్కడ వాళ్ళు పెళ్ళే చేసుకుంటారో విడిపోతారో అసలు వాళ్ళకి మాకు సంబంధం లేకుండా చేయండి అని రిక్వెస్ట్ చేశారు. స్టిల్ ఇప్పటికీ ఆ అబ్బాయి నువ్వేం మాట్లాడారు తెలుసా, మమ్మల్ని ఏమన్నా చేస్తారండి, ఏముంది గోంగూర మిమ్మల్ని చేయడాక, మీరిద్దరు పెద్ద పనిష్మెంట్ వేసుకునే వ్యక్తులు తెలుసా, చీటర్స్. అసలు మీ ఇద్దరిని ఆ మనుషుల కింద కూడా నేనైతే ట్రీట్ చేయను. మళ్ళీ పైగా లవర్స్ అని ఇక్కడ పరిగెత్తుకొని వచ్చారు. అదృష్టం ఏంటో తెలుసా, వీళ్ళు ఎక్కడో అదృష్టం చేసుకున్నారు, మీరు ఇక్కడికి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం. రియల్ లవర్స్కి మేము ఎంత దూరం అన్నా వెళ్ళి చేస్తామని ఇందాక ఎందుకు చెప్పానో తెలుసా, మీరిద్దరూ ఎంత నీచమైన లవర్సో చెప్పడం కోసం. రియల్ లవర్స్ తల్లిదండ్రులను ఒప్పించుకుంటారు, వెయిట్ చేస్తారు, కండిషన్స్ పెట్టుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు కనీసం ఒక టైం స్పాన్ ఇచ్చుకుంటారు, జనాలంతా మనకు సపోర్ట్ చేయాలని. పెళ్లి చేసుకొని ఆ ఏడుపు ముందే ఏడవచ్చుగా తల్లి. ఎంతమంది జీవితాలను నాశనం చేస్తారు. మీలాంటి వాళ్ళు బయట ఎంతమంది ఉన్నారో తెలుసా. ఒకరిని లవ్ చేస్తారు, స్టాండ్ బై ఇంకొకరిని పెట్టుకుంటారు, వీళ్ళిద్దరూ కుదరకపోతే ఎవరినొకరు పెళ్లి చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు చూపించే వాళ్ళని. ఈలోపు మళ్ళీ ఎవడో మూడోవాడు కానీ లేకపోతే వీళ్ళిద్దరు ఎవరన్నా వస్తే వీళ్ళకి హ్యాండ్ ఇస్తారు. వాళ్ళ జీవితాలు నాశనం అవ్వాలా. ఈ కేసులో ఇదే మాట్లాడుతున్నాం. దరిద్రం. నీలాంటి ఆడవాళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది కూడా తెలుసా. మీరు లవర్ కింద పనికిరారు, కూతురు కింద పనికిరారు, భార్య కింద పనికిరారు, మరి రేపొద్దురు తల్లి కింద ఏం ముద్రిస్తారో అర్థం కాదు. ఈయనతోనో ఆయనతోనో కానీ ఏం చేస్తారమ్మా పిల్లల్ని కానీ. నాలాగా పెరగండి అని చెప్పుకుంటావా వెళ్ళి? ఏం చెప్పుకుంటావమ్మా? ఎన్ని అబద్ధాలు చెప్పావు. తల్లిదండ్రుల మీద అబద్ధం, అసలు భర్త అనే క్యారెక్టర్నే రిలీట్ చేసావు. ఆ పిల్లడికి అబద్ధం చెప్పడం నీ ముందే చెప్తున్నాడు. అసలు పెళ్ళైన సంగతే నాకు చెప్పలేదండి అని. ఆ చెత్త పంచాయతీ ఏదో మీరు బయట చూసుకోండి. నీ అదృష్టం ఏంటో తెలుసా, ఆ అబ్బాయి నన్ను చంపేస్తారండి డొడ్డు అంటున్నాడు చూడు, ఆ సీనే లేదు. మీ అమ్మా నాన్న నిన్ను వదిలిపడేశారు. వాళ్ళకున్న ఏదో చిన్న చిన్న ఆస్తి ఉంది, ఆ కేసుకి ఆ ఆస్తికి నీకు చిల్లి గవ్వ కూడా సంబంధం లేదు. గుర్తుపెట్టుకో. నీకే కాదు, ఇలా లవ్ చేసి పెళ్లి చేసుకుని తల్లిదండ్రులకి ఇష్టం లేని పెళ్లి చేసుకునే వాళ్ళంతా మీ కష్టార్జితంతో మీరు బతకడానికే చూడండి. వాళ్ళ ఆస్తుల్లో చిల్లి గవ్వ కూడా మీకు రాదు. ఇక మీ కేసులో ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ అబ్బాయికి ఊరికే డైవర్స్ ఇచ్చి పంపించడం కుదరదు. ఆ అబ్బాయి జీవితం నాశనం చేశారు, సెకండ్ హ్యాండ్ అని ముద్ర వేశారు. మీ అమ్మా నాన్న మేము ఇదే అడిగాం, మరి ఆ అబ్బాయి గొంతు ఎందుకు కోసారండి అంటే, మాకు సంబంధం లేదమ్మా, మాకు తెలియదు, మీరు కాళ్ళు పట్టుకోమంటే అబ్బాయి కాళ్ళు పట్టుకుంటాం, అదేదో మీ ఇంటి దగ్గర పంచాయతీ పెట్టుకోండి అమ్మా, ఆ అబ్బాయి మమ్మల్ని నమ్మి వస్తున్నాడు, ఆ అబ్బాయికి నష్టపరిహారం ఇవ్వాల్సిందే. ఎవరిస్తారు? మీ అమ్మా నాన్న తప్పు చేయలే, వాళ్ళు ఎందుకు ఇవ్వాలి? నువ్వు తప్పు చేసావు, ఈ అబ్బాయి తప్పు చేశాడు. ఆ అబ్బాయి యొక్క వైఫ్ని లాక్కొని వెళ్తున్నాడు. ఆ అబ్బాయికి 10 lakhs నష్టపరిహారం ఇవ్వాలి. ఎక్కడి నుంచి తెచ్చిస్తారు ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడుతాం. కావాలనుకుంటున్నావుగా అమ్మాయిని, అంత క్యారెక్టర్ ఉన్న పతివ్రత కావాలనుకున్నావు కదా, నువ్వు ఈ స్టేజ్లో ఉంటే ఊరుకుంటావా? నిన్ను ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని తీరా ఎవరో లవర్ వచ్చారని చెప్పి వెళ్ళిపోతే నువ్వు ఊరుకుంటావా? నష్టపరిహారం వసూలు చేస్తావుగా. నీకు ఇప్పుడు ఆ అమ్మాయి బంగారం కదా, మరి ఈయనకి నష్టపరిహారం కట్టు. 10 lakhs కట్టు. నేను బాండ్ పేపర్ తెప్పిస్తాను, సైన్ చేయండి. నేను ఆ బాండ్ పేపర్స్ ఇవ్వండి ఫస్ట్. మేడం వీళ్ళ కేసు నాకు డౌట్ వచ్చి నేను ఇవన్నీ రాసే ఉంచాను మేడం, వాళ్ళిద్దరు సైన్ చేయాలి. మీరు 1 yearలో 10 lakhs ఆ అబ్బాయికి కట్టకపోతే మీ ఇద్దరిని జైలుకి పంపిస్తాం, గుర్తుపెట్టుకోండి. అందులో ఉన్న టర్మ్స్ చెప్తాను, మీరు సైన్ చేసినాక. ఏమ్మా ఓకేనా మేడం చెప్పింది? ఇందులో ఉన్న కండిషన్స్ ఏంటో తెలుసా,
మీ అమ్మా నాన్న ఆస్తిలో మీకు చిల్లి గవ్వ కూడా రాదు, గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏదో ఉందో 2 ఎకరాలు, వాటి మీద కూడా నువ్వు ఎటువంటి కేసులు వేయడానికి అర్హతే లేదు. నీ తలనొప్పి ఏదో మీ ఇద్దరే చూసుకోవాలా. మీ ఇద్దరు 1 year లోపు అబ్బాయికి 10 lakhs ఇవ్వకపోతే ఆ అబ్బాయి మీ ఇద్దరి మీద కేసు వేసి, అప్పు కింద కేసు వేసి రికవరీ చేసుకునే రైట్స్ ఉన్నాయి. అలాగే వితిన్ 1 monthలో, రేపు నెక్స్ట్ వీక్ మ్యూచువల్ డైవర్స్ పిటిషన్ ఫైల్ చేస్తాడు, వెళ్ళి డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసుకొని కోర్టులో ఆర్డర్ తీసుకోండి. ఆర్డర్ తీసుకున్నాక మీరు మ్యారేజ్ చేసుకోండి. మీకు అబ్బాయికి ఏమీ సంబంధం లేదు. మ్యారేజ్ లోపే మీరు అమౌంట్లు క్లియర్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ అబ్బాయికి 10 lakhs ఇవ్వకుండా మ్యారేజ్ చేసుకుంటే కుదరదు. అర్థమవుతుందా? మేము వెనకాలే ఉంటాం, ఫాలోఅప్ చేస్తాం. మీ అమ్మా నాన్నకి అసలు ఈ కేసు సంబంధమే లేదు. వాళ్ళు ఏదో పెద్ద మనుషులు పంచాయతీ చెప్పుకొని వాళ్ళ ఫ్యామిలీకి సారీ చెప్పుకుంటారట. మీకు థ్రెట్ అన్నావు చూడు, అలాంటి దరిద్రమైన థ్రెట్ ఏమీ నీ కేసులో లేదు. ఓవర్ యాక్షన్లు చేయకండి. ఎక్కడికి వెళ్ళి టమ్కైకిసి వాళ్ళ పరువు తీయకండి. నీకు పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఆ పిల్ల దొరకడం. నీకు పెద్ద పనిష్మెంట్ ఏంటో తెలుసా? తల్లిదండ్రులను వదులుకోవడం, ఇట్లాంటి మంచి భర్తను వదులుకోవడం. చాలు, మీ ఇద్దరు నరకం వేసుకోవడం. మేడం బెటర్ మేడం, ఇట్లాంటి కేసులు అసలు ఇట్లాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద పనిష్మెంట్ కింద లెక్క. ఒక రకం పర్ఫెక్ట్ గా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. పెళ్లి కావాలని మరి కాలు మొక్కారుగా, బాగుందిగా. వెళ్ళి పెళ్లి చేసుకోండి, ఇంకా వెళ్ళండి. మీ అత్తమామతో మాట్లాడాం, వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వచ్చి కాళ్ళు పట్టుకొని సారీ చెప్తా అన్నారు. కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే ఇష్టం లేని అన్న అమ్మాయిని మనం బలవంతంగా ఏమీ చేయలేం. మీరు ఇందాక మాట అన్నారు, అది పర్ఫెక్ట్. ఈ బాండ్ పేపర్స్ మీ దగ్గర ఉంచుకోండి అమ్మా. వాళ్ళు మ్యారేజ్ చేసుకునే లోపు మీరు మళ్ళీ పెద్ద మనుషుల దగ్గర కూడా ఇంకొకటి రాయించుకోండి. ఇన్ కేసు ఏదన్నా పెద్ద మనుషులతో తేడా వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మా టీం మొత్తం వస్తాం. ఓకేనా? వాళ్ళు డైవర్స్ పిటిషన్ ఫైల్ చేయండి, అప్పటికి కొంత అమౌంట్ అరేంజ్ చేస్తారు. వాళ్ళు ఇంకో మ్యారేజ్ చేసుకునే లోపు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకునే లోపు నీకు రిమైనింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చేస్తారు. సరేనా? ఆల్ ది బెస్ట్. నేను జై. అమ్మా బాబోయ్, ఏంటి అసలు ఇలా ఉన్నారు మనుషులు? నేనైతే నిజంగా షాక్ అయిపోయాను నేను. అయ్యో పాపం, ఇదేంటి మేజర్లే కదా, బయటకు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడికి వచ్చి పెళ్లి అని ఎందుకు అంటున్నారా అని ఒక సెకండ్ షాక్ అయ్యా. బట్ కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అడ్వకేట్ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడో ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.